మీరేమో అంటే వైసీపీలో అడ్మినిస్ట్రేషన్ నచ్చక, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషను తనని నచ్చక వచ్చారు బయటకు. అంటే బయట అయితే అంటే మీ భార్య గారు శోభమ్మ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడము, మీ కుమార్తె యొక్క వైవాహ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు, మళ్ళీ తర్వాత చూస్తే మీరు దక్షిణ వర్గంలో ఎక్కడోనో ఒక మైనింగ్ వ్యాపారంలో దాదాపు 100 కోట్లు లాస్ అయ్యారు. తర్వాత ఒక 4 కేసులు పడ్డాయి మీ మీద. ఇవన్నీ కూడా మింగిల్ కాక అసలు దీంట్లో సతమతం అవుతూనే మీరు పార్టీ మారారు. ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే మా వాళ్ళని కొనుగోలు చేశారు టీడీపీ వాళ్ళు, మా అనుకున్న నాగిరెడ్డి అన్నను కూడా కొనుగోలు చేశారని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముందే ప్రకటించారు. అంటే మీరు ఇవన్నీ కాదనుకొని కేవలం టీడీపీలోకి ఎందుకోసం వచ్చారంటారు? ఇప్పుడు ఇవన్నీ చెప్పాను, దాదాపు ఒక 15 నిమిషాలు కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్స్ లేవు. సర్వేలు అనేది ఇంపార్టెంట్, అది నువ్వైనా నేనైనా ఎక్కడైనా కానీ. ఈరోజు సర్వేల కోసం ఎవరైనా దాని గురించి ఒక సెకండ్ ఆలోచన చేయాలి. మీరు అన్నారు కేసులు, ఓకే, ఆ కేసులు ఏది దేని మీదకి వచ్చింది? ప్రజా సంక్షేమం కోసం ప్రజలు కోరుకునేటువంటి సిస్టమ్ మీద జరిగినటువంటి ఘర్షణలో నాకు సంబంధం లేకుండా కూడా పొలిటికల్ కేసులు పెట్టారు. సో దానికోసం వచ్చాను అని అంటే నా లైఫ్ అంతా కూడా కంప్లీట్గా అన్నీ తప్పుడు కేసులు పెట్టినటువంటివి మొత్తం నా రాజకీయ సర్వీస్లో. సో నేను భయపడి కేసులకు భయపడి వచ్చినాను అని అంటే అది నా ఏరియాలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కేసులకు భయపడి భూమా నాగిరెడ్డి వచ్చాడు అంటే అది. సో ఆ పాయింట్ పక్కన పెడితే కేసులకు భయపడలేదు, అది పాయింట్ అర్థమవుతుంది. రెండవది, ఎక్కడో మైనింగ్ చేస్తున్న 100 కోట్లు. అంతకుముందే నేను చెప్పాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను అడగకుండానే ఓపెన్గా నాకు సంతకం పెట్టాడు అని చెప్పాను. ఈ 100 కోట్లు మైనింగ్ ఎవరన్నా చూపిస్తే 100 కోట్లు అంటే ఏంటో నాకు తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, తెలిసినట్టు నన్ను అడగాలి. సో ఇక్కడ డబ్బులకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని అయితే కాదు. సో 100 కోట్లు ఎవరిస్తారంటే ఇప్పుడు పార్టీలోకి పడితే? అంటే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నాకు అధికార పార్టీలోకి వస్తే సంపాదించుకోవచ్చు కదా, డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ 100 కోట్లు డైరెక్ట్గా మైనింగ్ లీజు ఇప్పించాడు అనే మాటలు మాట్లాడడానికి అది సాధ్యమవుతుందా? ప్రాక్టికల్గా ఆలోచించాలి. లీజ్ కాదు, నష్టపోయారు అక్కడ వ్యాపారంలో 100 కోట్లు నష్టపోయారు. అవును, నేను నష్టపోవడానికి కాదు, నేను నష్టపోతే ఒకవేళ పార్టీ మారకపోతే జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? నష్టపోతే ఎవరికి ఎవరు ఇస్తారండి? ఇప్పుడు కింద నా వాడు ఉన్నాడు, వానికి ఏదైనా సహాయం చేస్తాం, కానీ వాడు నష్టపోతే వానికి మొత్తం పోయిందంతా ఇచ్చారా? ఇంకేం అడిగారు మీరు? 2 రీజన్స్. ఆ 2 రీజన్స్ జగన్మోహన్ రెడ్డి కూడా కొనుగోలు చేశారు, మా ఎమ్మెల్యేని మా అనుకున్న నాగిరెడ్డి అన్నను కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా మానే, ఎందుకంటే మా క్యారెక్టర్లు అలాంటివి. సో మా నాగిరెడ్డి అన్న అనడంలో దాంట్లో తప్పేముంది? అతను ఎక్స్పెక్ట్ చేసిండు వాదించారు, అతను కూడా ఎక్స్పెక్ట్ చేసిండకపోవచ్చు నేను ఈ నిర్ణయం తీసుకుంటానని. కానీ నేను ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఇంకా నా మీద అపవాదం మోపుతున్నాడు, డబ్బులు తీసుకోవడం పోతున్నాడని. ఎందుకు మారాడో, ఎందుకు మారినాడో భూమా నాగిరెడ్డి అటువంటి వాడే ఎందుకు మారాల్సి వచ్చిందో అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే అతనికి మంచిది కదా. మారాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి తెలుసుకో. ఇప్పుడైనా నీ అడ్మినిస్ట్రేషన్ రెక్టిఫై చేసుకో, మంచిదే కదా. అనంతపురం జిల్లా పోగా ఇప్పుడు వెళ్ళే వాళ్ళందంటే అంటే అందరూ నాకు తెలియదు, కానీ నా క్యారెక్టర్ తెలిసి నువ్వు నన్ను కూడా ఆ స్థాయిలో లెక్కేసుకుంటే నేను స్థాయిలో లెక్కేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వచ్చి రాజీనామా చేసి బై ఎలక్షన్స్లో గెలిచాడు. అంటే మీరు రాజీనామా చేసి గెలవగలమన్న ధైర్యం మీకుందా?
ఉండేదే ధైర్యము. ఇంకా దానికి కూడా మీరు క్వశ్చన్ చేసి అడిగితే ఏం చెప్పాలి? అంటే ఆళ్ళగడ్డ నంద్యాలను పక్కన ఆళ్ళగడ్డ నంద్యాల మాది మావన్నీ తెరిచిన ఓపెన్ పేజెస్, మావేమి హిడెన్ హిస్టరీస్ ఏముండవు. ఏ పేజీ తెరిచినా ఏ పేజీ తిప్పినా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ మా ఆలోచన విధానాలు ఏంటి ఏం కథ. అందుకే ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీలోకి వెళ్ళినా మాకు మనుగడ అనేది